శ్రీమాత్రే నమః అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మై లిటిల్ యూనివర్స్ విశ్వం. ఈరోజు మనము నైవేద్యంలో ఉల్లి వెల్లుల్లి ఎందుకు వాడకూడదు అనేది తెలుసుకుందాం. మామూలుగా మనము ఇంట్లో నైవేద్యాలు చేసుకుంటున్నప్పుడు, గుళ్ళల్లో నైవేద్యం చేసినప్పుడు ఉల్లి వెల్లుల్లి వాడరు అనే విషయం మన అందరికీ తెలిసిందే. కానీ ఎందుకు వాడరు అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. ఉల్లి వెల్లుల్లి అంటే ఎర్రగడ్డ తెల్లగడ్డ అండి. నెక్స్ట్ పుట్టగొడుగులు, ఉల్లిపాయ, ముల్లంగి ఇవన్నీ ఒక అశుద్ధమైన చోటున పెరుగుతాయి. అంటే మట్టి మురికి ఉన్న పుట్టగొడుగులు కూడా చూడండి, ఎక్కడంటే అక్కడ మట్టిలో వస్తాయి కదా, అవన్నీ అశుద్ధమైన ప్లేసెస్లో వస్తాయని వాటిని సాధకులు అంటే బ్రాహ్మణులు తినకూడదు అని మన శాస్త్రం చెప్తోందండి. అలానే మెయిన్గా తినకపోవడానికి ఇంకొక కారణం ఏమిటంటే తామసిక మరియు రజోగుణ ఆహారాలుగా భావిస్తాం. అంటే ఇప్పుడు బ్రాహ్మిన్స్ సహనంతో కూడి ఉండాలి అంటారు. ఇవి కొంచెం కోపం తెప్పించే పదార్థాలుగా భావిస్తాం కాబట్టి వాటిని తిని మనకు తామస గుణాలు రజోగుణాలు ఎక్కువ అవుతాయనే ఉద్దేశంతో మనం వీటిని నైవేద్యంలో కానీ గుళ్ళల్లో కానీ ఎక్కువ వాడరండి. మెయిన్గా రీజన్స్ ఇంకా అంటే ఆధ్యాత్మికంగా అడ్డంకులు వస్తాయని, ఆత్మశుద్ధి, సాత్విక జీవన శైలి కోసం మనం వాటి కోసం ఉండాలి అంటే వీటిని మనం నిషిద్ధం చేయాలి, తినకూడదు అని. అందుకోసం నైవేద్యాలలో ఉల్లి వెల్లుల్లి వాడరండి. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః.